ఎందుకు నువ్వు తారక్ ఫ్యానిజం చేస్తున్నావు అంటాడు. సిల్లీ క్వశ్చన్ అదే. తారక్ మా కోసం ఇంత చేస్తున్నాడు. ఇట్లాంటి మా హీరో ఎన్నో చూసిండు. మా హీరో దగ్గర నుంచి నేర్చుకునేది ఏంటంటే లైఫ్ లో చూడలేనంత లో చూసిండు. నా పర్సనల్ లైఫ్ లో ఏదైనా ఆటంకాలు వచ్చినా గానీ, ఏమన్నా ఇబ్బందులు అయినా గానీ, అరే నాకంటే నా హీరో ఎక్కువ ఇబ్బంది చూసింటారా, ఇదేంటి వచ్చు ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాం. వద్దు, జస్ట్ వాంట్ టు సీ తారక్ కన్నా బిగ్ స్క్రీన్ అంతే, వేరే ఆశలు లేవు. ఒక సినిమా కోసం 20 kgs తగ్గి సినిమా తీస్తున్నాడు. లైక్ అంటే నువ్వు లిటరల్ గా నువ్వు అర్థం చేసుకోవాలి. నాట్ ఏ సింపుల్ థింగ్ అది. హెల్త్ ఇష్యూస్ వస్తాయి, అవన్నీ పక్కన పెట్టి కొన్ని కోట్ల మంది ఆయన ఫ్యాన్స్ కోసం, నా ఫ్యాన్స్ మంచిగా ఉండాలి, నా ఫ్యాన్స్ ఎంటర్టైన్ అవ్వాలి, నా ఫ్యాన్స్ ప్రౌడ్ గా కాలర్ ఎగరేసుకుని తిరగాలి, ప్రతి గల్లీ గల్లీలో తారక్ ఫ్యాన్ అనేవాడు తిరగాలి అని చెప్పేసి ఒక పాయింట్ మీద ఆయన అంత తగ్గి అంత చేస్తున్నారు. మీరు ఆ లుక్స్ మీద ట్రోల్ చేస్తున్నారు. నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్, యాక్టింగ్ వస్తారా? నీకు TFI లో ఏ హీరోని కంపేర్ చేయలేరు మీరు, మీరు అదుర్స్ లో నీకు డాన్స్ ప్రూవ్ చేసిండు, యమదంగాలో నేను డైలాగ్ డెలివరీ ప్రూవ్ చేసిండు, జైలోకి వస్తే యాక్టింగ్ ప్రూవ్ చేసిండు, టెంపర్ కి వచ్చేసరికి నేను సినిమా కోసం ఏదైనా చేస్తాను, ఎట్లయినా నటించగలను అని చెప్పేసి ప్రూవ్ చేసిండు. RRR వస్తే నేను కోడితే ఆస్కర్ కాదు దాని ఏదైనా కానీ వస్తుంది అని చెప్పేసి ప్రూవ్ చేసిండు. రేపు వచ్చే సినిమా తోటి మాస్ అంటే ఏదో చూపెడతాడు. ఇప్పుడు దాకా చూసింది మాస్ కాదు, రేపు వచ్చే సినిమా తోటి మాస్ ఎందుకు చూపెడతాడు.